ముగ్గులేయడానికి కూడా ఎంత సీరియస్ అవసరమా? మధ్యలో డిస్టర్బ్ చేస్తే మూతి పగులుతుంది. హలో, ఈ ప్లేస్ నాది. నా ప్లేస్లో కూర్చొని నాకే వార్నింగ్ ఇస్తున్నావేంటి? వెళ్ళి అక్కడికి. అక్కడ ఖాళీగానే ఉంది కదా, వెళ్ళి వర్క్ చేసుకో. లేదు, నాకు ఈ సీటే కావాలి. చిన్నపిల్లల సీట్ కోసం గొడవ ఏంటి? సీట్ కోసం బోల్డ్ అని యుద్ధాలు జరుగుతున్నాయి బయట. అయినా సీట్కి ఏజ్కి సంబంధం ఏంటి? ఏంటి ఈ సీట్ కోసమా? ఈ సీట్ కోసం కాదు, నువ్వు అక్కడికి వెళ్ళు. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఏంటి బావా, ఈరోజు కూడా ఆఫీస్ లీవా అని చెప్పానరా నేను? లేదు, నేను లీవ్ పెట్టావు కదా, ఈరోజు కూడా లీవ్ పెడతావేమో అని. మన ఆఫీస్లో ఒకసారి లీవ్ పెట్టడం ఎక్కువ, ఇంకోసారి కూడా లీవ్ ఇస్తారా మనకి? మాకు కష్టమే కానీ నీకు ఈజీయే కదా. మీ శైలిని నిన్ను ఎలాగైనా మేనేజ్ చేస్తుంది. దొరికాను కదా అని ఎక్కి చెప్తున్నా. అసలు ఏం చేస్తున్నావు బావా నిన్న? ఫుల్ ఎంజాయా? అవన్నీ నీకు తెలియాలంటే నేను ముందు ఆఫీస్కి రావాలి కదరా. త్వరగా వచ్చే అయితే. నువ్వు ఫస్ట్ కాల్ కట్ చేస్తే నేను వస్తాను. సరే సరే, బాయ్. నేను పిలవలేదు కదా, ఎందుకొచ్చావు? చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఆఫీస్ విషయం అయితే చెప్పు, పర్సనల్ అయితే ఇప్పుడు కుదరదు. ఇది ఆఫీస్ విషయం కదా, అలా అని పర్సనల్ విషయం కూడా కాదు. సరే, ఏంటో చెప్పు. మా నాన్న నీ దగ్గరకు వచ్చి ఏమైనా అడిగాడా? ఏం అడిగాడో నీకు చెప్పలేదా? నాకైతే ఏం చెప్పలేదు, కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం పెద్ద మోనోలాగా అయితే చెప్పాడు. అదేంటి, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు. అలా ఎలా వెళ్ళిపోతారు? నాకు చెప్పనే లేదు. మా నాన్న నేను లేపడానికి నీ రూమ్కే వస్తుంటే నేను వద్దని చెప్పాను. ఎందుకు? నువ్వు పడుకొని ఉన్నావు కదా. అలాంటి టైంలో వచ్చి లేపితే లేవనా? నీకు మధ్యలో నిద్ర లేపితే అస్సలు నచ్చదు కదా. అర్జెంట్ టైంలో లేపితే అర్థం చేసుకుంటాను. ఏమో, ఏ నిమిషంకి ఎలా రియాక్ట్ అవుతావు ఎవరికి తెలుసు. రాహుల్, మీ నాన్న చాలా మంచివారు, నువ్వే తనని అర్థం చేసుకోవట్లేదు. చెప్పింది వన్సారి చెప్పినంత మాత్రం మా నాన్న మీద ఫీలింగ్స్ ఏం మారిపోవు. ఏదో ఒక సిచ్యువేషన్ జరిగి మా నాన్న మీద ఒపీనియన్ మారలేదు తప్ప, మీ నాన్న చాలా మంచోడు, నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తున్నావు అని చెప్పిందే చెప్పి నన్ను దొప్పకు. అయినా ఏం చెప్పారు అంకుల్ నా గురించి? చాలా చెప్పాడు, కానీ చెప్తే నువ్వు అసలు తట్టుకోలేవు. నెగిటివ్గా అయితే చెప్పుండరు. అంత నమ్మకం ఏంటో. అయినా మీ ఇద్దరు ఒకలాంటి వాళ్ళండి. నువ్వు చాలా మంచిదానివని, పద్ధతికి పట్టు చీర కట్టిన లేటెస్ట్ ఉమెన్ అనేసి చాలా పెద్ద పెద్ద మాటలే చెప్పాడు నీ గురించి. మీ నాన్నలో అమాయకత్వంతో కూడిన శిల్పశాస్త్రాలే ఉన్నాయి తప్ప చెడ్డవాడేం కాదు. నాకు కూడా ఇదే నమ్మకం వస్తే ఎంత బాగున్నావు. నువ్వు మీ డాడీని అర్థం చేసుకోవట్లేదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావు. అర్థం చేసుకుంటే ఏమవుతుంది? హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఎలా నడుస్తుంది నేను ఇచ్చిన ప్రాజెక్ట్? చాలా బాగా నడుస్తున్నాయి మేడం. నాకు ఆఫీస్లో నీ మీదే హోప్ అంతా ఉంది. మ్. ఇన్ టైం ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే లాస్ట్ మినిట్లో హడావుడు ఉండదు చెప్తున్నా. అంతా బాగానే జరుగుతుంది మేడం. సరే, ప్రవీణ్ ఎవరు? ఆఫీస్లో వర్క్ తక్కువ ఎక్స్ట్రాలు ఎక్కువ అంట. మేడం అది మంచివాడే, కానీ వర్క్ విషయంలో కొంచెం వీక్ అంతే. నా స్పై నుంచి నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయమ్మా. సరే మేడం, ప్రవీణ్ని ఫైర్ చేయాలా? మీ ఆఫీస్లో ఎవరిని తీసేసినా ఉంచినా నాకేం కాదు, బట్ నా ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ అవ్వాలి. ఆ ప్రవీణ్ కూడా ఎందుకు అడిగానంటే మా స్పైని ఇబ్బంది పెడుతున్నాడంట. అలా జరగకుండా నేను చూసుకుంటాను మేడం. ఓకే, బాయ్ మరి. రాహుల్, అర్జెంట్గా ప్రవీణ్ నా క్యాబిన్లోకి రమ్మను. అమ్మ, ప్యూన్ బతికి అయిపోయింది. నేను పిలుచుకుంటే వెళ్ళాలి. కనపడ్డాది లేదు చూడోల పిల్ల, నాదే నక్లీస్ గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడోల. ఆఫీస్లో పాటలు ఏంట్రా, అది కూడా ఈ టైంలో? ఈ టైంలో కాకపోతే ఏ టైంలోనే పాడుకోరా బాబు. అయినా నేను నీకు పాడడం ఇష్టం లేదా, లేకపోతే శైలు వస్తుందని భయమా? శైలు పని ఉంటే తప్ప ఫ్లోర్లోకి రాదురా. మొన్న కూడా ఒకడు ఇంతే, నేను పాటలు పాడుతుంటే వచ్చి మధ్యలో డిస్టర్బెన్స్ చేశాడు. నేను కాకుండా ఎవడరా డిస్టర్బ్ చేసింది నీకు? ఎవడో బాలా అంట, వీరాజిత స్పై. రేడు స్పై అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. వాడు తాగి వాగేదాకా నాకేం తెలుసు, ఆడు స్పైనో స్పూన్. నీకు ఉంటుందిరా. ఏంటిది బావా? నీకు ఉంటుంది అంటున్నాను. అది సరే కానీ శైలి పిలిచింది వెళ్ళు. ఎందుకు బావా? ఎందుకంటే నీకు ఏదో అవార్డు ఇస్తుందంటే వెళ్ళు. ఎందుకు బావా అలా ఎటకారంగా మాట్లాడుతున్నావు? అది ఏ వెటకారమైనా సరే శైలి పిలిచిందంటే మిగిలేదు గొడ్డుకారమేరా. వెళ్ళు. సరే బావా, వెళ్తున్నా. ఏంటి సిస్టర్ పిలిచారంట? నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి రావాల్సిన పని లేదు. ఎందుకు సిస్టర్, ఏమైంది? అంటే నువ్వు సూపర్ సింగర్కి ట్రై చేస్తున్నావు కదా, ఆఫీస్లో కూర్చొని ప్రాక్టీస్ చేయడం కష్టం కదా, ఇంట్లోకి వెళ్ళి కూర్చొని పాడుకో. నేను ఇప్పుడు ఏదో సరదాగా పాడాను, అయినా ఈ విషయం మీ దాకా ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు పాడావా? అయినా ఇప్పుడు కాదు సిస్టర్, ఎప్పుడో పాడాను. మీకెలా తెలిసింది? అంటే నువ్వు ఆఫీస్లో వర్క్ చేయకుండా డైలీ పాటలు పాడుతున్నావు అన్నమాట. లేదు సిస్టర్, ఇంకా లైఫ్లో నేను సాంగ్సే పాడను. ఎవరు చెప్పారు? రాహులా?
రాహుల్ ఫ్రెండ్ని సేవ్ చేయాలని చూస్తాడు తప్ప ఇలా ఇరికేయాలని చూడాడు. మరి ఎవరు చెప్పారు సిస్టర్? మొన్న నువ్వు పార్టీలో కొట్లాడావు కదా, వాడే వెళ్ళి నాకు కాదు విరాజిత మేడంకి చెప్పాడు. ఆమె నిన్ను తీసే పొజిషన్లో లేవు కాబట్టి నువ్వు బతికిపోయావు. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా చేసావనుకో మేడం కాదు నేనే తీసేస్తా. సారీ సిస్టర్, ఇంకోసారి ఇలా జరగనివ్వను. మిస్టేక్ చేసిన ప్రతిసారి ఇలానే డైలాగులు కొడతావు కదా, ఈసారి కేర్ఫుల్గా ఉండు. వెళ్ళు. ఎవరినైనా పిలవమంటారా? మూసుకొని వెళ్ళు. ఏంట్రా ఇందాక ఫుల్ సాంగ్స్ పాడుతూ ఫుల్ జోష్లో ఉన్నావు, ఇప్పుడు సైలెంట్ అయిపోయావు. శైలి గట్టికి తిట్టిందా? బావా, ఆ బాలాగాడిని బల్లెంతో బ్యాక్లో పొడి చేయాలరా. రే, విరాజిత ప్రాజెక్ట్ అయినంత వరకు ఈ బాలాని ఆ బాలికని ఏమనద్దురా. హలో, బాలిక పీలిక కాదు శాండ్రా. ఇంకోసారి అలా అంటే నేను కంప్లైంట్ చేస్తా. అదిరా, దీని తిట్టినా తేనె తట్టు మీద రాయేసినా రెండు ఒకటే. అర్థం కాకుండా మాట్లాడితే అసలు మంచిగా ఉండదు చెప్తున్నా. అలా మాట్లాడేది నువ్వే కదా, నేను తెలుగే మాట్లాడుతున్నాను. ఎరా ప్రవీణ్, నీకు అర్థం కదా? నువ్వు స్పష్టమైన తెలుగులో మాట్లాడితేనే నాకు అర్థం కాదు బావా. దాంట్లో ఇంక కంపారిజన్ చెప్పావు, నాకేం అర్థమవుద్ది? అసలే మలయాళం పిల్ల, నెమ్మదిగా అర్థం చేసుకుంటుందిలే. నాకు తెలుగు బాగానే తెలుసు. నువ్వు వచ్చిన తెలుగు క్లాస్ కదమ్మా, వర్క్ చేయడానికి. వర్క్ బాగా చేస్తే అందరికీ మంచిది. బావా, అసలే శైలు సిస్టర్ మంచి ఫైర్ మీద ఉంది, ఎవరినైనా కాల్ చేస్తుంది. అది వర్క్ రాని వాళ్ళకి చెప్పు, నాకు కాదు. రే, లైఫ్లో దీనికున్నంత కాన్ఫిడెన్స్ మనకు ఉండుంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం రా. లైఫ్ మీద క్లారిటీ ఉంటే ఇంతే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అరే ప్రవీణ, మన దరిద్రం ఏంటో తెలుసారా? మనమే బ్యాక్ బెంచర్ దరిద్రగాలమంటే మనకన్నే బ్యాక్ బెంచర్ దరిద్రగాలు మన ఆఫీస్లో చేరి మనకు సలహాలు ఇస్తారు చూడు, అది ఇంకా దరిద్రం రా. హలో, నేను బ్యాక్ బెంచ్ కాదు తెలుసా, ఫస్ట్ బెంచ్. హలో, ఫస్ట్ బెంచ్లో కూర్చున్నంత మాత్రం ర్యాంకర్లు అయిపోరు. రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు డమ్మో ఎవరు టాపరో అనేది. నీకు ఈ ప్రాజెక్ట్లో నేను హెల్ప్ చేయను, అప్పుడు తెలుస్తుంది నువ్వెంత డమ్మో అనేది. ఈ ప్రాజెక్ట్ నేనే ఫినిష్ చేస్తున్నా. అది చూద్దాం. ఏంటి ప్రియా వచ్చిన తర్వాత బాగా ఫ్రీ అయినట్టున్నావు? ఫ్రీ ఏం లేదే, నా పని నేను చేసుకుంటున్నా, తన పని అది చేసుకుంటుంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తట్టుకుందంట, నీలాంటిదే. డౌట్ వచ్చి అడిగాలే. వర్క్ నేర్పిస్తున్నానంతే, దానికేం మొత్తం వర్క్ ఇచ్చేయట్లేదులే. ఎప్పుడో ఒకసారి దొరుకుతావుగా, అప్పుడు చెప్తా నీ పని. దొరికితే దొంగ, దొరకపోతే దొర. అయినా నిన్న ఆఫీస్కెందుకు రాలేదే? అది రాహుల్ వాళ్ళ డాడీ వచ్చారు కదా. ఓ, మీ మామయ్య ఆఫీస్కి కూడా వచ్చారు కదా. తను సిటీ చూస్తా అంటే అలా బయటికి వెళ్ళొచ్చాం. ఏ మాటకా మాట, మీ మామయ్య చాలా మంచోలే. ఎవరితో అయినా చాలా ఈజీగా కలిసిపోతారు. అవునే, మనుషుల్ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటాడు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు కూడా. రాహుల్ని పెళ్లి చేసుకోమంటున్నాడే. నేనెప్పుడో చెప్పాను కదే, నువ్వు రాహుల్ మీట్ ఫర్ ఈచ్ అదర్. కానీ మళ్ళీ మధ్యలో కానికీనే ఏంటే? రాహుల్ చాలా మంచోడు, వాళ్ళ డాడీ ఇంకా చాలా మంచోరు. నాకు కొంచెం టైం కావాలే. ఇంకెంత టైం కావాలే? ఆల్రెడీ కలిసే ఉన్నారు. పెళ్లి చేసుకున్నాకేమన్నా మారతాయా ఏంటి? అలానే ఉంటారు. పెళ్లి అన్న బంధం రాగానే ప్రతి ఒక్క అబ్బాయికి ఒక అథారిటీ వచ్చేస్తుంది. అదే భయమేస్తుంది. రాహుల్ అలాంటి వాడు కాదే. రాహుల్ అలా బిహేవ్ చేసినా వాళ్ళ డాడీ అస్సలు ఊరుకోరు. నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. చూడు వాళ్ళ డాడీ ఎంత మంచోరో. ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళు, అలాగే నీ మైండ్ రిఫ్రెష్ అయినట్టు కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి పలకరించినట్టు కూడా ఉంటుంది. ఇవి రాజిత మేడం ప్రాజెక్ట్ అయిపోగానే వెళ్దామనుకుంటున్నా. అయితే నువ్వు వెళ్ళినట్టేలే. ఈ పనులు మనకెప్పుడు ఉండేవే కదా. నా మాట విని ఒక్కసారి వెళ్ళు. సరే, బిఎం మేడంని లీవ్ అడిగి వెళ్తానులే. మేడం నీకు లీవ్ ఇవ్వకుండా ఉంటారా? నాకే ఇవ్వదు. నేను ఒకవేళ వెళ్తే ఆఫీస్లో ఎవరు పనిచేయరని. నువ్వు కావాలని అడగాలి కానీ ఖచ్చితంగా లీవ్ ఇస్తారు. నిన్న ఇచ్చింది కదా. సరే, ట్రై చేస్తానులే. ప్రియాంక ఏం చేస్తుందో చూసేస్తా. బాయ్. నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? నేనెప్పుడు ఇక్కడే కదా కూర్చునేది. ఈ ప్లేస్లో కొత్త అమ్మాయి వచ్చింది, ఆమె కూర్చుంటుంది ఇక్కడ. ఇక్కడే ఉండాలి, మరి ఎక్కడికి వెళ్ళిందో ఏమో. ఏంటి సడన్ గా మాయమైందా ఏంటి? మొన్న ఒక అమ్మాయి వచ్చింది కదా ఇంటర్వ్యూకి, శైలు తనని సెలెక్ట్ చేసింది. సో తను ఇక్కడే కూర్చుంటుంది. ఆ అమ్మాయి వస్తే వెళ్తాలే. ఎవరో ఒకరు పిలిస్తే వెళ్ళాలి కదా. పిలిస్తే వెళ్తాలే. మరి వెళ్ళు. వెళ్తాలే. వెళ్ళు. ఏంటి నీకు జయంలో సదా పోనిందా ఏంటి? వెళ్ళు వెళ్ళు అని 10 సార్లు అంటున్నావు. ఇక్కడ ఉంటూ నీకు ఇష్టం లేదా? లేదు. నువ్వు అంత హార్స్ గా మాట్లాడితే నా హార్ట్ అట్టయిదు సోని. ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడి నుంచి పో.
రేయ్, ఎవరు తప్పు చేసినా శైలు అలానే తిడుతుందిరా. ఎందుకలా ఫేస్ పెట్టావు? నిన్ను మాత్రం తిట్టదులే బావా. నిజం తెలిసి ఇడి దగ్గర పరుగు పోదురా బాబు. అయినా తనకి ఎవరితో ఎలా డీల్ చేయాలో బాగా తెలుసురా. అయినా ఆ బాలతో గొడవ పడింది ఎక్కువ నువ్వే కదా. వాడు నన్ను ఎందుకు టార్గెట్ చేశాడు? నా మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు? అవి ఎక్కువ ఆలోచించకరా, టేక్ ఇట్ ఈజీ. నేను ఫీల్ అవుతుంది దాని గురించి కాదు. మరి దేని గురించిరా? మొన్న మా నాన్న పెళ్లి చూపులు చూశాడు కదా, ఆ అమ్మాయి లేచిపోయిందంట్రా. ఇప్పుడే మా నాన్న ఫోన్ చేశాడు. ముందే ఫోటో చూస్తుంటే ముందే లేచిపోయేది. అయినా ఎంతెందుకు లేట్ చేసిందో. అదృష్టవంతురాలు. తను లేచిపోతే అదృష్టవంతురాలు ఎందుకు అవుద్ది? అంటే తన అదృష్టవంతురాలు అనట్లేదురా, తనకు అదృష్టం లేదంటున్నాను. నీ అంత మంచోడు ఇంకెక్కడ దొరుకుతాడు ఇంకా కదా. అయినా బావా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజ్ బెస్టా? అక్రమ సంబంధం బెస్ట్. ఏంటి బావా నువ్వు అంటుంది? అవునరా, పైగా నీలాగా ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి బాగా డిమాండ్ ఎక్కువ అంట. అయినా బావా, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా. సరే సావు. అయినా నీకు లవ్ ఏంట్రా? ఏం బావా, నాకు లవర్ ఉండకూడదా? నేను లవ్ చేయడానికి పనికిరానా? ఈ లవ్వు పెళ్ళి ఇవన్నీ వేస్ట్రా, ఎక్కువ గొడవలు ఉంటాయి. నువ్వే కదా బావా ఎక్కువ గొడవలు ఆడుకుంటే లవ్ ఉంటుందని చెప్పావు. చెప్పడం వరకేరా, చూస్తే ఏముండదు, అన్నీ గొడవలే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అసలు పెళ్ళే చేసుకోకరా. బావా 25 ఏళ్ళ కలబావా నాది. ఈ అమ్మాయి లేచిపోతే ఇంకొక అమ్మాయి, ఇంకొక అమ్మాయి లేచిపోతే ఇంకొక అమ్మాయి. అంతేగాని నేను మాత్రం అస్సలు వదలను. పొట్టు వదలని విక్రమార్కుట్లా యుద్ధం చేస్తూనే ఉంటా. నీ గుండె కమిట్మెంట్ 10% మా శైలి గుండె బాగుండేదిరా, ఎప్పుడో బాగుపడేవాళ్ళం. మ్యామ్ ఈసారి నేను ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తాను. మొన్న చేసావుగా, బాగా చేసావు. అది ఎమర్జెన్సీలో వెళ్ళాల్సి వచ్చింది, బట్ ఈసారి పక్కా కంప్లీట్ చేస్తాను. సరే మరి, టీంని బిల్డ్ చేసుకున్నావా? అది బిల్ చేసుకున్నాను. సర్లే, రాహుల్ హెల్ప్ తీసుకో. లేదు మ్యామ్, ఈసారి నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి మిస్టేక్ అయితే మాత్రం నేను వదిలిపెట్టాను. లేదు, అస్సలు అవ్వదు. సరే చేసుకో. థ్యాంక్ యూ మ్యామ్. బావా అడుగురా. నాకు డౌట్. అడుగు. అది అడుగుతున్నాను కదరా. నా లవ్ స్టోరీ తప్ప ఏదైనా అడుగు. పొద్దున్నుంచి చూస్తున్నాను రా, తెగ కష్టపడుతుంది. ఇంతకీ ఏం చేస్తుందంటావు? దానికి అంత సీన్ లేదురా. 64 ముగ్గులు 72 ముగ్గులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ ఆలోచించుకో. నేను ప్రాజెక్ట్ చేస్తున్నా. అబ్బా, ఎవరిచ్చారమ్మా నీకు ఆ ప్రాజెక్ట్? ఎవరో ఇచ్చేదేంటి, నేనే టీం లీడర్ శైలు మేడం దగ్గర కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నా. హలో వాళ్ళు అయ్యి ఉంటుంది లేరా, ఎక్కువ ఆలోచించుకో. అయితే అది పోయినట్టే. పోయినట్టే. ఏంటి ఏదో బగ్ చూపిస్తుంది? చూసావరా, రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయి, సెట్ అయిపోద్ది. ఏంటి డిలీట్ అండ్ కరప్ట్ అనేదో చూపిస్తుంది? కరప్ట్ అండ్ డిలీటా? ఏదో ఒకసారి. రే, అన్నీ డిలీట్ అయిపోతున్నాయిరా. బావా ఇది విరాజిత మేడం పంపించిన ప్రాజెక్ట్ ఫైల్స్ రా.